హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నాకు ఎంతో ఇష్టమైనటువంటి గార్డెన్ని చూపించబోతున్నానండి. ఈ గార్డెన్ చేయడానికైతే నేను చాలా కష్టపడ్డాను. మ్యాక్సిమం ఒక 20 డేస్ నుంచి చేస్తూనే ఉన్నాను ఖాళీ టైంలో. ఓకే, నేను మీకు ఇప్పుడు నా గార్డెన్ని చూపించబోతున్నాను. చూసారు కదండి, యాక్చువల్గా ఇది మా కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ని నేను గార్డెన్ చేసుకోవాలని యూజ్ చేసుకుందాం అనుకున్నాను. దీనికోసం నేను మొక్కలు ఎప్పటి నుంచో పెంచుతున్నానండి. మేబీ ఒక 6 months నుంచి పెంచుతున్నాను. నా మొక్కలు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఏదో క్రోటన్ మొక్క అండి. జస్ట్ అలా పెట్టాను, బాగానే వచ్చింది. 2-3 లీవ్స్ దాకా వచ్చినాయి. నేను ఈ మొక్కలు పెంచడం అనేది 3 months నుంచి స్టార్ట్ చేశాను. ఈ మొక్కలన్నీ కూడా మ్యాక్సిమం నేను పెంచినవేనండి. ఇది వచ్చేసి కర్రపెండలం అంటారు కదా, ఆ మొక్క అండి. ఇది నేను ఒక 1 month బ్యాక్ వేశాను. అది అప్పుడే ఇంత క్రీపర్ లాగా వచ్చేసింది బాగా. యాక్చువల్గా ఏంటంటే ఈ బుద్ధుడి బొమ్మను నేను వేసుకుని 3 years అవుతుందండి. 3 years బ్యాక్ వేసాను ఈ బుద్ధుడి బొమ్మను నేను ఇక్కడ గార్డెన్ చేసుకోవాలని ఒక ఆలోచనతోటి. కానీ ఇప్పటికి కుదిరింది నాకు ఇది. ఎందుకంటే మా డాగ్ అది పప్పీస్ పెట్టడం, ఇట్లా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పటికీ నాకు గార్డెన్ కోరిక తీరిందనమాట. ఇది వచ్చేసి పసుపు కొమ్ములండి. నేను పసుపు కొమ్ములు పెట్టాను కుండీలో, అవి ఇలా మొక్కలుగా వచ్చినాయి. తర్వాత ఇవి వచ్చి క్యాప్సికమ్, జస్ట్ సీడ్స్ వేసాను. ఏదో ఉన్నాయి కదా బాగానే అనేసి ఉంచేసాను. ఇది చేమగడ్డ అంటారు కదండి, చేమదుంపలు, అదండి. ఒకటి నాటాను. ఇది లీవ్స్ అయితే బాగున్నాయి కదా, అట్రాక్టివ్గా ఉన్నాయని గార్డెన్ కోసం అని నేను ఇవి పెట్టాను. ఇది కూడా పెట్టి నేను 3 months వరకు అవుతుంది. ఇది తిప్పతీగండి. అది మనకి హెల్త్కి మంచిదంటారు కదా, ఈ మధ్యన అందరూ బాగా యూజ్ చేయాలని చెప్తున్నారు అనేసి తీసుకొచ్చి పెట్టాను. నేను పెట్టినప్పుడు ఒక ఆకే ఉండే, మొన్న రీసెంట్గానే పెట్టాను, ఒక 10 days అయింది. ఇప్పుడైతే బాగానే వచ్చింది. చూద్దాం, ఇంకా రోజు ఆకులు బాగా వస్తాయేమో చూడాలి. ఇది వచ్చి రోజ్ అంటారు కదండి, ఇది నేల గులాబీ అండి. ఈ పాట్ చూసారా, ఇది చాలా బాగుంది కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలు దాచుకునే డబ్బుల డిబ్బీ అనమాట. మా పిల్లలే వీటిని చేశారు. ఇవన్నీ కూడా పెయింట్స్ చూసారు కదా కుండీలకి, ఇవన్నీ కూడా మా పిల్లలే చేశారండి. మా పాప వీటిలో నాలాగే తను కూడా ఆర్టిస్ట్ అనమాట. ఇద్దరు బాగా హెల్ప్ చేస్తారు నాకు. ఈ కుండీలన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో, బాగా చేసింది. నేను 1-2 ట్రై చేసాను కానీ నాకంటే తనే బాగా చేసింది. ఎంత బాగా చేసిందో. ఇది వచ్చి తులసి కుండీ అండి. తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఇది వెలుగులో ఉండేది, కొంచెం లోపలికి అవ్వడం వల్ల చెట్టు అనేది కొంచెం వాడిపోయినట్టు అయింది. చూస్తా ఇక్కడ వేరే ప్లాంట్ని ప్లేస్ చేసి ఈ తులసమ్మని తీసుకెళ్ళి ఎదురుపెట్టుకుంటాను. ఇది వచ్చి మనకి అమెజాన్లో బుక్ చేశానండి, బుద్ధుడిది. ఇది ఉంటుంది కదా, కోన్ స్టిక్స్ పెడతాం ఇక్కడ. నేనైతే ఇంకా కోన్ స్టిక్స్ స్మెల్ బాగుంటుంది లేదని చెప్పి ఇవి ధూప్ స్టిక్ ఉంటాయి కదండి, మనం దేవుడి దగ్గర వెలిగించేవి, దీనిలో పెట్టుకుంటానండి. నేను రోజు స్నానం చేసి రాగానే ఇక్కడ కూడా ఒక ధూప్ స్టిక్ వెలిగిస్తాను. నెక్స్ట్ ఇది చూసారు కదా, వెల్కమ్. నేను దీన్ని దేంతో చేశానో మీరు చెప్పగలుగుతారా? చూడండి, కొబ్బరి చిప్పలండి. ఇలా కొబ్బరి చిప్పని రెండింటిని ఇలా న్యూస్ పేపర్ పెట్టి జాయిన్ చేసుకొని చిన్న కార్డ్బోర్డ్ పెట్టి ఇలా వెల్కమ్ చేశానండి. చాలా బాగుంది కదా. ఇది కూడా మనీ ప్లాంట్. ఇది కూడా నేను 3 months బ్యాక్ ఏమో ఒక్క ఆకునే పెట్టాను, అది ఇలా వచ్చింది. ఇవి క్రోటన్ ప్లాంట్స్. ఇవి నేను ఎప్పుడో కొన్నాను కానీ ఇప్పుడు బాగా ఎదిగినాయి. ఇవి కూడా చిన్నగా ఉన్నప్పుడు ఉండేవి, ఇవి ఇప్పుడు బాగా ఎదిగినాయి. నెక్స్ట్ ఇది కూడా మా బాబానే పెయింట్ చేసిందండి. ఇది కూడా ఈ డాల్స్ వాళ్ళ బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి గార్డెన్ కోసం పెట్టుకున్నారు. ఇది కూడా మనీ ప్లాంట్. దీన్ని కూడా అండి నేను జస్ట్ ఇంత మొక్క ఉన్నప్పుడు నాటానండి. ఇప్పుడు బాగానే వచ్చింది గ్రోత్. ఈ పెయింట్ ఒకటి నేను వేసాను, మిగతావన్నీ మా పాప వేసింది.
నేను వేసిన దానికి మా పాప వేసిన దానికి చాలా తేడా ఉంది కదా. బాగుంది, బాగా వేసింది తను. ఈ కుండీ కూడా అండి, ఇది కూడా ఒక రకమైన క్రోటన్స్. ఇవన్నీ చిన్న చిన్న స్టెమ్స్ ఇలా ప్లాంట్ చేశానండి, అంతే బాగా వచ్చేసినాయి. ఇది కూడా ఫస్ట్ ఒక ఆకుండే, తర్వాత బాగా వచ్చేసింది. ఇది చూసారు కదండి, ఇది నా టీపాయి. బాగుందా ఇది? దీన్ని ఎలా చేశాను చెప్పనా అండి, చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ అయితే గోల్డ్ కలర్ పేపర్స్ తోటి చేశానండి. యాక్చువల్గా రియల్ ఫ్లవర్స్ ఏమన్నా పెడదాం అనుకున్నాము, ఆ నేల గులాబీ అట్లాంటివి. కానీ ఇవి పేపర్ ఫ్లవర్స్ అయితే పిల్లలు అటు ఇటు వచ్చినా కూడా పాడవకుండా ఉంటాయిలే అనేసి ఇలా పెట్టాను. ఈ పాట్ వచ్చేసి కుండలు ఉంటాయి కదండి, చిన్న కుండ తీసుకొని దాన్ని ఇలా పెయింట్ చేశాను, ఇలా టీపాయ్ మీద పెట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని నేను ఏ రకంగా చేశాను చూపిస్తాను చూడండి. దీన్ని ఫస్ట్ ఉల్టా తిప్పుతున్నానండి ఇట్లా. చూసారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఆయిల్ బాక్స్ అండి, ఆయిల్ బాక్స్ వస్తుంది కదా బాక్సింగ్, ఆ బాక్స్ని కట్ చేశాను. 2 కలిపి ఇలాగా యాడ్ చేసుకున్నాను. ఫెవికాల్ తోటి స్టిక్ చేసుకున్నామట గట్టిగా ఉండడానికి. ఇలా సర్కిల్ షేప్ కట్ చేసుకొని, ఇది కుండకి స్టాండ్ ఉంటుంది కదండి, ఓల్డ్ది ఉండే నా దగ్గర, దాన్ని ఇలా స్టిక్ చేసాను అనమాట దీనికి. యాక్చువల్గా దీన్ని ప్లెయిన్గా ఇలా బ్లాక్ పెయింట్ వేసేసి వైట్ తోటి ఇలా స్ట్రైప్స్ గీద్దామని అనుకున్నాం ఫస్ట్. బట్ మనకి చేతులు కుదురుండవు కదా, ఏదో ఒకటి చేయాలనుకొని మళ్ళీ పిస్తా షెల్స్ అండి ఇవన్నీ. ఈ మధ్యలో గోల్డ్ పెయింట్ చేసి ఇక్కడ పిస్తా షెల్స్ అన్నిటినీ ఇలా ఒక్కొక్కటి అంటించుకుంటూ వచ్చానండి. వీటన్నిటికీ మళ్ళీ బ్లాక్ పెయింట్ వేశాను. ఇది వచ్చి సుతిల్ తాడు ఉంటుంది కండి, కురుకూస, అది ఇలా మొత్తం లైన్గా ఇవన్నీ స్టిక్ చేశానండి. ఇది మొత్తం చేయడానికి నాకు ఒక హాఫ్ డే వరకు పట్టింది, స్టిక్ చేయడానికి మాత్రమే. కానీ చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా చాలా బాగుంది. ఈ గార్డెన్కి స్పెషల్ లుక్ వచ్చిందనమాట దీనివల్ల చెప్పాలంటే. చాలా బాగుంది ఇదైతే. ఈ చైర్స్, ఈ టీ పాట్ అనేది బాగా సెట్ అయిందనమాట ఈ గార్డెన్కి. ఎంత బాగుందో కదా, చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా. ఇదైతే నాకు చాలా ఇష్టమైన క్రాఫ్ట్ అండి. ఈ పికాక్ చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. దీన్ని అయితే చేయడానికి నేను చాలా కష్టపడ్డానండి. నేను చేసిన క్రాఫ్ట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. కానీ దీనికి వచ్చిన రిజల్ట్ మాత్రం అందరూ చూసి అడుగుతారు, ఇప్పటికి కూడా ఇంకా అడుగుతారు. యాక్చువల్గా దీన్ని కొంచెం బయట పెట్టడం వల్ల కొంచెం పాడైంది. నేను ఫస్ట్ దీన్ని వైట్ కలర్తో చేశానండి, చాలా బాగుంటాయి అసలుకి లోపల ఉండే. ఇప్పుడు గార్డెన్ కోసమని దీన్ని బయటకు తీసుకొచ్చాను, చేసి కూడా 2 years అవుతుంది. దీన్ని నేను ఏ విధంగా చేశానో మీకు చెప్తే నమ్ముతారా? అసలు దీన్ని ఎలా చేశాను అంటే, ఇది బెలూన్ అండి. నమ్ముతారా నమ్మరా మీరు? అసలు ఇది బెలూన్. ఎలా అంటే దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా, బెలూన్ డోమ్ అండి ఇది. అంటే మనం బెలూన్ని ఊదేసేసి దానికి న్యూస్ పేపర్ ఫెవికాల్ తోటి పేస్ట్ చేసుకొని ఆ డోమ్ తీసుకున్నాను. ఆ డోమ్కి లోపల మళ్ళీ న్యూస్ పేపర్స్ అన్నీ పెట్టేసేసి పైన కొంచెం సిమెంట్ అప్లై చేశానండి. ఇట్లా చూస్తున్నారు కదా, లైట్గా సిమెంట్ అప్లై చేశాను దీనిపైన స్టిఫ్గా ఉండడం కోసం. తర్వాత ఇవన్నీ బ్లూ కలర్ పేపర్స్ అండి, కలర్ పేపర్స్. ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫెదర్స్ లాగా పెట్టాను. దీనికి అసలు అందం ఏంటంటే ఇలా ఫెదర్స్ లాగా పెట్టడం వల్ల రియలిస్టిక్గా కనిపిస్తుంది ఇది. ఇలాగే దీనికి ఏం చేశానంటే, ఈ బెలూన్ నుంచి నేను సీకు ఉంటుంది కదండి, బట్టలారేసే సీకు, ఆ సీకుని తీసుకొని ఇలా వంచి పెట్టానండి. దానికి కూడా మళ్ళీ న్యూస్ పేపర్ చుట్టాను. ఇది అసలుకి బాడీ అంతా నిజమైన పికాక్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది నేను అనుకోకుండా. ఫస్ట్ ఇవన్నీ నేను వైట్ పికాక్ చేసినప్పుడు ఇవన్నీ ఫ్లవర్స్ ఉండేనండి. తర్వాత కొంచెం చిన్నపిల్లలు రావడం పాడు చేసేయడం వల్ల మళ్ళీ దీని షేప్ మార్చేసాను నేను. వైట్ తీసేసి ఈ కలర్స్ పెట్టుకున్నాను నేను. ఇది వచ్చి గ్లిటర్ షీట్ అండి, రింగ్స్ లాగా పెట్టేశాను కట్ చేసి. ఈ ఫెదర్స్ అన్నీ అండి గ్లిటర్ షీట్స్ కలర్ పేపర్స్ తోటి చేశానండి. ఇది చూస్తున్నారు కదా, బయట పెట్టడం వల్ల చాలా వరకు పాడైంది. ఇదే థిక్ చాట్ అంటారు కదండి, అది. ఈ వైర్ ఉంది కదా, బట్టల వైరు, దాన్ని ఇలా పెట్టుకున్నాను. ఫస్ట్ టైల్ షేప్లో పెట్టుకొని దానికి ఇలా థ్రెడ్ పెట్టి నాట్ చేస్తాను దీన్ని. ఈ చార్ట్కి ఈ ఫెదర్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా అంటించుకున్నాను. ఇదైతే మా ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు అడుగుతారండి, ఈ పికాక్ మీరే చేశారా, ఎంత బాగుంది అసలు, ఎంత బాగుంది ఈ పికాక్, ఎలా చేశారు అసలుకి, సూపర్ ఉంది అసలుకి అని. మెయిన్ అట్రాక్షన్ అనమాట. నాకు కూడా చాలా సాటిస్ఫై అయ్యాను ఈ పికాక్ని చూసిన తర్వాత. కానీ చాలా హార్డ్ వర్క్ చేశానండి. ఎంత హార్డ్ వర్క్ అంటే 15 days తీసుకుంది దీనికి నాకు. ఇది వచ్చేసి పీవీసీ పైప్ అండి. ఈ పైపు మనకి పైప్స్ ఉంటాయి కదా,
వాష్రూమ్ పైప్స్ అలాగా. అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఉన్న పైప్స్ ఉంటే ఆ పైప్ తీసుకున్నాను. ఇది వచ్చి కేక్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అండి. దీన్ని తీసుకున్నాను. దీని లోపల సిమెంట్ వేశాను. అది గట్టిపడిపోయిన తర్వాత ఇది కూడా కేక్ కిందకి అట్ట వస్తుంది కదండి, ఆ అట్టను తీసుకున్నాను. దాని మీద ఈ పికాక్ ఉంచాను. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ పెట్టడం బాగోదులే అనిపించింది నాకు. అందుకని ఏం చేశానంటే నేను న్యూస్ పేపర్ని ఇలా క్రష్ చేసేసి బాల్స్లా పెట్టాను. ఇలా బాల్స్, ఇది కొంతమంది చూసి ఏంటి నెమలి, మీ నెమలి గుడ్లు పెట్టినా మాకు ఇస్తారా అని జోక్ చేస్తుంటారు కూడా. కానీ బాగుంది, ఇట్లా అయితే బాగా నచ్చింది. కానీ బయట పెట్టడం వల్ల అయితే ఖరాబ్ అయిపోయింది చాలా వరకు. దీన్ని చూస్తాను, ఇంకో 6 months ఆగి మళ్ళీ ఫెదర్స్ అన్నీ ఇంకా రీక్రియేట్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది రాధాకృష్ణ అండి. ఆల్రెడీ మీరు నా లాస్ట్ వీడియోలో చూసారు కదా. దీనికి ఇలా లైటింగ్ పెట్టుకున్నాను. నైట్ టైం ఇవంతా లైట్లు వెలుగుతూ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది కార్డ్బోర్డ్ పిజ్జా అట్టలండి. నేను ఏదైనా పార్సెల్స్ వస్తే అమెజాన్ నుంచి వాటి నుంచి వచ్చిన బాక్సెస్ అన్ని దాచిపెడతాను. ఏ ఒకటి వేస్ట్గా పడేను అనమాట. అవి ఈ రకంగా ఇలా యూజ్ అవుతుంటాయి నాకు. ఇది వచ్చేసి ఇది కూడా అండి పిజ్జా బాక్స్ అండి. ఇది కూడా పిల్లలు ఎప్పుడైనా పిజ్జా తిన్నప్పుడు ఆ బాక్స్లో దాచిపెట్టి ఉంచుతాను. దాన్ని జస్ట్ కట్ చేసి ఇలా పేస్ట్ చేశాను, పెయింట్ చేశాను. ఇది మొత్తం ఇలా డబుల్ టేప్ తోటి పేస్ట్ చేసుకున్నాను అనమాట. సేమ్ అటువైపు కూడా ఇంకోటి చేశాను. ఇవి నెమలి పించాలు ఇంట్లో ఉంటే ఇలా గార్డెన్కి బాగుంటాయి కదా అనేసి పెట్టాను. బాగున్నాయి కదా ఇవి. నెక్స్ట్ ఇది కూడా ఒక క్రోటన్ ప్లాంట్ అండి. ఇది కూడా బాగానే వచ్చింది. జస్ట్ చిన్న స్టెమ్ ఒకటి పెట్టాను. ఈ పెయింట్ కూడా ఇలా చేశారు మా పిల్లలు. ఇది కూడా బాగుంది కదా. కుండీలన్నీ వాళ్ళే పెయింట్ చేశారండి, చాలా కష్టపడ్డారు పాపం. నెక్స్ట్ దీన్ని కూడా బాగా చేశారు. ఇది కూడా ప్లాంట్ నేను అప్పుడెప్పుడో తీసుకున్నానండి. ఇది కూడా ప్లాంట్ బాగుంది. ఇది కూడా క్రోటన్, గుమ్మానికి అటు ఇటు బాగుంటుంది కదా అని పెట్టానండి. ఇది కూడా క్రోటన్సే, అవి వచ్చినాయి అని చెప్పాను కదండి. అవి పక్కన దుంపల నుంచి పక్కన వచ్చేస్తున్నాయండి, బాగున్నాయి. కుండీలు అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి కదా అని నేను ఇలా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి మా మెయిన్ డోర్ అండి. ఇవి ఫ్లవర్ గార్లెండ్స్ వేలాడేసాను ఇట్లాగా. నెక్స్ట్ ఇది వచ్చి తోరణం అండి. ఇది కూడా నేనే చేశాను. మన పికాక్కి కట్ చేసినప్పుడు ఫెదర్స్కి కట్ చేసిన గ్లిటర్ షీట్స్ ఉంటాయి కదండి, రిమైనింగ్ వాటితోటి ఇలా తోరణం చేసుకున్నాను. ఇది చేసి కూడా 1 year పైన అవుతుందండి. కానీ బాగున్నాయి. మార్నింగ్ టైం అయితే ఎండ బాగా వస్తుంది కదా, అప్పుడైతే చాలా గ్లో అవుతూ ఉంటాయి. నైట్ టైం కూడా లైట్ వేసినప్పుడు ఈ చమ్కీ వల్ల బాగా మెరుస్తూ ఉంటాయి. ఇది పెట్టడం వల్ల డోర్కే అందం వచ్చింది అంటారు. తర్వాత ఇది కూడా పిజ్జా బాక్సేనండి. దీన్ని కూడా ఇలా పెయింట్ చేసుకున్నాను. పెయింట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఈ వాల్ ఇక్కడ మాత్రం ఖాళీగా ఉండడం ఎందుకు, మొత్తం ఫిల్ అవుతుంది కదా అనేసి జస్ట్ పెయింటింగ్స్ ఇవి అంతే. పేపర్ కూడా స్టిక్ చేయలేదు నేను, బాక్స్కే పెయింట్ చేశాను, డబల్ టేప్తో స్టిక్ చేశాను. ఇది వచ్చి నా పేపర్ బెల్స్ హ్యాంగింగ్ అండి. ఇది పెట్టడం వల్ల నా గార్డెన్కి ఇంకా అందం వచ్చింది చెప్పాలంటే. ఇంతకుముందు కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను, కానీ గార్డెన్ కోసం అది స్పెషల్గా చేశాను. నా రీసెంట్ వీడియోలో కూడా ఇది ఎలా చేయాలో నేను పోస్ట్ చేశాను. ఇది మొత్తం న్యూస్ పేపరే. ఆ మధ్యలో ఉన్న క్రిస్టల్ పూసలు మాత్రం పిల్లలవి దండలో ఉంటాయి కదండి, వాటిని అలాగా గుచ్చుకున్నాను అనమాట. చాలా అందంగా ఉంది. ఇప్పటికి చాలామంది అడిగారు, చాలా బాగుంది, అసలు న్యూస్ పేపర్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు అని. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. టోటల్గా ఇది వచ్చేసి నా గార్డెన్ వ్యూ అండి. కార్ పార్కింగ్ ప్లేస్ని నేను ఇలా గార్డెన్ చేసుకున్నాను. ఇది మార్నింగ్ టైం టీ తాగుతున్నప్పుడు అలాగా చాలా బాగుంటుంది. ఈ గార్డెన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాం. మా పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఆడుతుంటారు గేమ్స్ అన్నీ. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేయడము, ఫొటోస్ అన్నీ దిగుతామన్నమాట. బాగుంది కదా నా గార్డెన్ అయితే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్